మనోడే కోటిలింగం, కొత్తగా పెళ్ళైంది. ఈరోజు మనకి ఫస్ట్ నైట్, కొంచెం టెన్షన్ పడుతున్నాడు. అద్దం ముందు నిల్చొని తనంతా మోటివేట్ చేసుకుంటున్నాడు. ఎంటర్ కోటిలింగం భయపడుతున్నావు. నువ్వు భయపడుతున్న విషయం అమ్మాయి కూడా తెలియాలనా? ధైర్యం తెచ్చుకో. కోటిలింగం ఎలాంటోడంటే పైకి గంభీరంగా కనబడతాడు బాహుబలి లెక్క, కానీ లోపల మాత్రం బాగా ఇంట్రోవర్ట్. మనోడు తిప్పలు మనోడు పడతాడు. కానీ మన హీరోయిన్ ఏం చేస్తుందో చూద్దాం. ఈమెనండి మన హీరోయిన్, పేరు సుబ్బలక్ష్మి. ఇక్కడ పైకి సైలెంట్ గానే కనబడుతుంది కానీ లోపల కూడా సైలెంటే. ఈమెకి దేవుడు నోరిచ్చిండు కానీ అస్సలు వాడదు. మా కోటిగాంతో ఎట్లా ఎగుతుందో. ఏం ఎడిటర్, మ్యూజిక్ మ్యూట్లో పెట్టినది? ఏమవుతుందో ఏందో. కోటి, ఏమైందిరా నీకు? నువ్వు పిరుకుడని విషయం నీ పెళ్ళని కూడా తెలియాలనా? సింహంలా మాట్లాడు. హాయ్ అండి. హాయ్, మీ పేరేంటండి? ఏంటి, తినకు నా పేరు కూడా తెలీదా? పేరు తెలియని నన్ను పెళ్ళిలా చేసుకుంది. ఇప్పుడు నేనేం చేయాలి? అడుగుతురు. నీకు నా పేరు కూడా తెలియదా? తెలీదండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నా పేరు కూడా తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకున్నానా? గొప్ప నేను. నీకు ఇంతకీ సెటప్ అంటే ఏంటో తెలుసా? తెలుసు, టీవీలో చూసేదాన్ని. హీరో హీరోయిన్ పాటలు పాడుకుని పడుకునేవారు. పాటలా? ఏమిటండి మీరు మాట్లాడేది? ఈ జనరేషన్ అమ్మాయిని ఏమంటే దేవుడు నాకు అమ్మ కలనట్టు అమ్మాయిని ఇచ్చాడు. ఇప్పుడు శోభనం అంటే చేతులు నలుపుకోవడం, పాలు తాగడం, పళ్ళు తినడం అంటదేమో. ఎందుకు వచ్చిన గోలలే. ఈ కార్యక్రమాన్ని ఇంతతో ఆపి ముసుదాన్ని పడుకుందాం. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. సర్లే, ఏముందిలే, ఇంకా పడుకో. నా పేరు కోటిలింగం, ఓకేనా? ఏమండి, మరి పాలు? ఎందుకులేండి, ఫ్రిడ్జ్ లో పెట్టండి, రేపు మార్నింగ్ టీ చేసుకొని తాగుదాం. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. ఇది ఎక్కడిదిరా బాబు, నేనంటే నాకన్నా దారుణంగా ఉంది. అసలు వీళ్ళని కాదులే, చచ్చిపోతే మా ముసలుడు సడన్ గా పెళ్లి చేసి చచ్చాడు కదా. సర్లే, లైట్ బంద్ చేస్తా, పడుకుందాం. మీకు ఏమండి, నాకు లైట్స్ తీస్తే భయం అండి. కార్యమే లేనప్పుడు లైట్ ఉంటేంది పోతేంది. సరే పడుకో, దీనికి పంచేగా మల్లెపూలు. నువ్వేంటి ఇక్కడ? వేసిన తలుపులు వేసినట్టుంటే లోపలికి ఎలా వచ్చావు? ఇంటోనరే నేను. నా దగ్గర ఒక స్పేర్ కి ఉంటది కదా. మా ఇంటి స్పేర్ కి నీ దగ్గర ఎందుకుంది? బావా, అరే నిన్నెక్కడో చూసినట్టుందిరా. ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే తేడగల బ్యాచ్ లో అచ్చం నీలా ఒకడున్నారా? అరే అందులో ఆ రీల్స్ చేసే బ్యాచ్ లో నువ్వొక్కడి కదా? కాదు బావా, నీ ఇన్స్టా ఐడి గిచ్చి చంపకు పైలా, అదే కదరా? ఈడవడో తేడాగా లెక్కనే ఉండు. బావా బావా బావా, అది కాదు బావా, చెప్పేది విను బావా. అరే చేయదులు మాట్లాడు, అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా? నేను అలాంటి కాదు బావా. మరి చూసాం లేరా నీ ఇన్స్టా రీల్స్. బావాలు సయ్యా, మరదలు సయ్యా. నీకు అర్థం కావట్లేదు బావా. ఏంటి మగాడి కాదు బావా? ఏంటయ్యా కోటి, ఏమో మాట్లాడుతున్నావు? ఇన్స్టాలో ఏదో తేడా రీల్స్ అంటున్నావేంటి? అది కాదండి, మా బావ పెళ్లికి రాలని జోక్ చేస్తున్నాడు. తమ్ముడు, చూసేసిండే అక్క మాధవ్. ఈడే మన హౌస్ ఓనర్ కొడుకు ప్రకాష్, ఏజ్ 28, స్టిల్ బ్యాచులర్. కామంతో కటకట్లాడే చూపు మనోడు సొంతం. మరి ఇప్పుడు మనోడు చూపు సుబ్బలక్ష్మి మీద పడ్డది. ఏమైతుందో ఏందో. తిను ప్రకాష్ అనే ఇంటి ఓనర్ కొడుకు. హాయ్. సరే కోటి, నేను వెళ్ళొస్తా. ఓకే బావా, నీ రూమ్ ఎక్కడ? ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. అరే నా రూమ్ వైపు వెళ్ళక అసలు ఆ పక్క రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. కోపం ఎక్కువ బావకి. అబ్బో, వీడు స్టార్ట్ చేశారా ఇన్స్టాగ్రామ్ రీల్స్. వెళ్ళు బావా. ఫస్ట్ టీ రెడీ చేసుకొని తాగుదాం, తర్వాత నువ్వు టిఫిన్ రెడీ చేయి, నేను లంచ్ కావాల్సినది తీసుకొస్తా. ఏమండి, ఏంటి? నాకు వంట రాదు. ఏంటి, వంట చేయడం రాదా? మరి టీ చేయడం వచ్చా? వచ్చండి. ఎలా చేస్తారు?
ముందు కొంచెం వాటర్ తీసుకొని అందులో కొంచెం టీ పొడి వేసి తర్వాత కొంచెం పాలు పోసుకొని తిప్పుతారు. తర్వాత కప్లో వేసుకొని తాగడమే. ఈ ప్రాసెస్ లో నువ్వు గ్యాస్ స్టవ్ ఆన్ చేయడం మర్చిపోయావు. ఓ, గ్యాస్ స్టవ్ కూడా వెలిగించాలా అండి? ముద్దుగా అడుగుతుంది అంకుల్. అమ్మో, నా పేరు తెలియదు, వంట రాదు, అంతా నా కర్మ. సరే ఒకసారి వంటగదిలోకి రండి. వంటగదిలోకి దేనికి? కాపురం చేయడానికి. కాపురం అంటే ఏంటండి? అయ్యో, సరే పద. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us. బావా, మరి నాకు టీ అక్కడ గిన్నెలుంది, పోసుకొని తాగుపో. బావా. వీడు నీ తమ్ముడేనా? అవునండి, మా పిన్ని వాళ్ళ కొడుకు. ఓ. అమ్మ చనిపోయిన తర్వాత వీళ్ళమ్మ నాన్నని నన్ను చూసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత బయట వేరే ప్లేస్కి పంపించేశారు. అవునా? ఎక్కడికి? ఆర్ఫనేజ్కి. చిన్నప్పటి నుంచి మీ నాన్న దగ్గర పెరగలేదా? పెరగలేదండి, మా నాన్న అప్పుడప్పుడు వచ్చేవారు. తన పాస్ట్ ఇలా ఉంటుందని అనుకోలేదు. ఇప్పటి నుంచి తనను హ్యాపీగా చూసుకోవాలి. కోటియానికి ఇంత అందమైన పిల్లం దొరికిందా? దీన్ని ఎలాగైనా సెట్ చేయాలి. టీ చాలా బాగుంది, ఇంకొంచెం తాగొచ్చా? వెళ్ళి పోసుకొని తాగు. రే ఊరమంది, ఏం చేస్తున్నావురా? బావా, ఇన్స్టాలో అర్జెంట్గా రీల్ పోస్ట్ చేయాలి బావా. నీ రూమ్ అంబియన్స్ బాగుందని అందుకే వాడుతున్నా. నాకు తెలుసురా, నువ్వు తేడాగాని వాడిని. తూ బావా బావా బావా. అబ్బా, జిమ్కి వెళ్తారా? కండలు గట్టిగా ఉన్నాయి. హెచి, మీ పేరేమిటి? రాజ్, ప్రకాష్ రాజ్. సెక్సీ నేమ్. హే జరగ. I like Prakash Raj movies in villainism. ఏమైంది? కంట్లో ఏమో పడింది. పోయిందా? పోయిందండి. సరే నేను బయటకు వెళ్ళొస్తా, నువ్వు డోర్ వేసుకున్నాడు, ఓకేనా? అబ్బా, మంచి ఛాన్స్ దొరికిందిరా. ఓకే. సుబ్బలక్ష్మి, నీకోసం స్వీట్స్ తెచ్చా. ఏంటి ప్రకాష్, ఎనీథింగ్ స్పెషల్? ఏం లేదు కోటి, మీకు మ్యారేజ్ అయింది కదా, కంగ్రాట్ చెప్దామని స్వీట్ బాక్స్ తెచ్చా. కోటి, బయటికి వెళ్తా అన్నావు, ఇంకా వెళ్ళలేదా? పని క్యాన్సిల్ అయింది, అందుకే తొందర వచ్చేసా. పక్క రోజులు బొమ్మరిది ఉంటాడు, 1 సీటీ. సరే. హే ప్రకాష్, రా ప్రకాష్, హెచ్చగా ఉంటది. రా ప్రకాష్, రా. నువ్వేంట్రా ఇలా ఉన్నావు? ఏకదం క్వాలిటీ ప్లైవుడ్ వారా నువ్వు? ఛీ. సుబ్బలక్ష్మి, ఏం చేస్తున్నారండి? మీ హస్బెండ్ కా? మీ చెయ్యేదో బాగుందండి, చాలా స్మూత్గా ఉంది. ఏం సోప్ వాడుతున్నారు? సుబ్బు. షిట్, వీడప్పుడు వచ్చేసాడా? హాయ్ కోటి, మీ వైఫ్ నీకోసం ఏం చేస్తుందో తెలుసా? అయ్యో ప్రకాష్, నాకు తెలుసు, తను టీ రెడీ చేస్తుంది. ఎప్పుడు తనకు ఒక అన్నయ్య లేడని చెప్పి బాధపడుతున్నాయట. నిన్న నైట్ నాతో చెప్పింది ప్రకాష్ తనకు అన్నలా కనిపిస్తున్నాడని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏం పర్లేదులే, నీ చేత్తో టీ పెట్టి హ్యాపీగా తాగుతుంటే నేనే చెప్పా.
సుబ్బు అన్నయ్యకి నీ చేత్తో టీ ఇస్తే తాగిల్తాడు. ఏమండి, టీ చేసింది మీకోసం. నాకు తెలుసు. Our hearts beat. టీ చాలా బాగుంది. అవును, మనం గుడికి వెళ్దాం అనుకున్నాం కదా, నీకోసం సారీ తీసుకొచ్చా, వెళ్ళి తీసుకొస్తా. We rise like టీ అసలు ఏం బాగాలేదు, అయినా బాగుంది అని నన్ను సపోర్ట్ చేశాడు. chemicals that take us higher. The night's young and it's just begun. As she puts her hand in mine. చూడు ఎలా ఉంది. బాగుంది. నచ్చిందా? హ్మ్. మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? బయటున్నాడు. ఓకే. मेरा चैन वैन सब उजड़ा, जालिम नजर हटा ले. నీకోసం డ్రెస్ తీసుకొచ్చిన. టీషర్ట్ ఆ షర్ట్ బావా? పంజాబ్ డ్రెస్. బావా అవును, నువ్వు ఆర్ఫనైజ్లో పెరిగావు కదా, సో అక్కడ అట్లీస్ట్ నీకు కాపురం అంటే ఏంటో చెప్పలేదా? అంటే ఐ మీన్ దాని మీనింగ్ కూడా చెప్పలేదా? చిన్నప్పటి నుంచి పెరిగింది మానసిక వైద్యశాలలో అండి. అంటే మెంటల్ హాస్పిటల్లో. ఏంటి? అవునండి, మా అమ్మ చనిపోయిన తర్వాత నేను మెంటలీ చాలా డిస్టర్బ్ అయ్యాను. అప్పుడే నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. నాన్న సరిగ్గా పట్టించుకునేవారు కాదు, అందుకే నాకెవరూ లేరనే బాధ ఎక్కువ అవడం వలన నేను ఇలా అవ్వాల్సి వచ్చింది. కానీ నాకు ఇప్పుడు ఆ బాధ లేదు, ఎందుకంటే మీరు చూపించే లవ్ అండ్ కేర్ నన్ను ఒక్క రోజులోనే చాలా మార్చేసింది. నీ పాస్ట్ మర్చిపో, నీ ప్రజెంట్, నీ ఫ్యూచర్ ఎప్పుడు నేను నీతో ఉంటా. We wanna chase the